లక్ష్యంతో ప్రతి పార్లమెంట్ లో కూడా మధ్యతరగతి వర్గాలకి ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకి స్థాపించడానికి నడుం కట్టి 3 సంవత్సరాల్లో 7 కాలేజీలను పూర్తి చేసి మరొక 10 కాలేజీలని శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో ఉండగా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయకపోవటం ఇది ఆయన దిగజారుడుతనానికి నిరసన కాదా? పేద మధ్యతరగతి వర్గాల పట్ల సామాన్యుడి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చిన్న చూపు కారణం కాదా అని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఒక్కసారి ఆయన బుద్ధి ఎటువంటిదో ఒకసారి పరిశీలించమని చెప్తున్నాను. ఇవాళ సంపద సృష్టించాలని చెప్పి 18 మాసాల్లో 2,66,175 కోట్ల రూపాయల్ని మన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైసా సంపద సృష్టించపోగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టినటువంటి 10 మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి 3-4 మెడికల్ కాలేజీలు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో 17 మెడికల్ కాలేజీలు ఉంటాం. తద్వారా సామాన్యులకి ఉచితంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజు, 2,250 మంది సామాన్యుల పిల్లలకి మెడికల్ విద్య ఉచితంగా లభించటం. అదొక్కటే కాకుండా ఈ మెడికల్ కాలేజీకి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ అంటే గుండెకి సంబంధించి లేదా మెదడుకు సంబంధించి లేదా వివిధ భాగాలకు సంబంధించి క్రిటికల్ వైద్యం అందేటువంటి ఉచితంగా అందేటువంటి అంటే పేద సామాన్య వర్గాలు తమ హక్కుగా వైద్యాన్ని అవకాశాన్ని సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాహరణకు ఎత్తుకున్న దాన్ని నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అయ్యా తప్పయ్యా చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికే ఉండని, నీకు కావాలంటే నీ తాపేదారులకి నీ బ్రోకర్లకి నీకు ఎలక్షన్ లో చందాలు ఇచ్చిన వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టే అవకాశం జగన్ పెట్టిన జనం ఆస్తుల్ని ప్రజా ఆసుపత్రుల్ని లేదా పేదవాళ్ళ ఆసుపత్రుల్ని డబ్బున్న వాళ్ళకి నీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయొద్దని చెప్పని డిమాండ్ ఇవాళ గవర్నర్ గారిని కోరుకుంటూ 1 కోటి మంది రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు పెట్టి గవర్నర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో సుమారుగా 4 లక్షల అభిప్రాయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించే కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఆయన చెప్తున్నాడు చాలా మంది కొద్దిగా అక్కడక్కడ తెలుగుదేశం నాయకులు మంత్రులు మాట్లాడు తప్పే ఉంది, డబ్బులు కట్టి ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే తప్పేంటి, ఆసుపత్రి కదా అని మాట్లాడుతున్నారు. అయ్యా మీ గారి తల్లి హైదరాబాద్ నడిబొడ్డులో క్యాన్సర్ హాస్పిటల్ అనేది నిర్మాణం చేసేప్పుడు ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు ఏమని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంతకాలు పెట్టారు, అగ్రిమెంట్ అయ్యారంటే సగం మంది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి జరిగేటువంటి వైద్యంలో 50% పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తా అని చెప్పి హామీ పడ్డారు, అంగీకార పత్రాన్ని ఇచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. నేను బాలకృష్ణ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని లేదా సామాన్యులు ఎవరైతే క్యాన్సర్ బారిన పడి
క్యాన్సర్ హాస్పిటల్ అని అడుగుతున్నాను. లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ తీసుకోండి. ఆ అపోలో హాస్పిటల్ కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ వాళ్ళు దాంట్లో ఉచితంగా ఓపీ అంతా కూడా 70% ఓపీని ఉచితంగా ప్రజలకు ఇస్తాం, 50% దాంట్లో వైద్యాన్ని, మంచాలని, గదుల్ని పేదవాళ్ళకి ఇస్తామని చెప్పారు. పేదవాడు డబ్బులు లేకుండా అపోలో ఆసుపత్రి తలుపు తట్టేటువంటి లేదా కాలు లోపల పెట్టే పరిస్థితి ఉందా ఇవాళ ఆలోచించమని చెప్తున్నాను. అదొకటే కాదు, ఎల్వి ప్రసాద్ మన కళ్ళ ఆపరేషన్ చేసేటువంటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకునేప్పుడు పడినటువంటి ఒప్పందం ప్రకారం కంటికి జరిగేటువంటి ఆపరేషన్లో సగం పైగా పేదవాళ్ళకు ఉచితంగా చేస్తాం కంటి ఆపరేషన్ అని చెప్పారు. ఎవరికన్నా ఒక్కడికన్నా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో పేదోడు ఎక్కే పరిస్థితి ఉందా, మెట్టెక్కే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. చిత్తూరు హాస్పిటల్ని, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి అమ్మాడు చంద్రబాబు. దాదాపుగా 90 ఏళ్ల లీజుకి ఇచ్చాడు. 90 ఏళ్ళ లీజ్ అంటే ఏంటండి? అమ్మేయటమే కదా. హాస్పిటల్ ఇచ్చాడు. ఇవ్వంగానే అపోలో హాస్పిటల్ చేసింది ఏంటా అంటే వెంటనే మెడికల్ కాలేజీ ఖాళీగా ఉన్న స్థలంలో మెడికల్ కాలేజీ పెట్టి సీట్లని 1 కోటి 2 కోట్లకి అమ్మకాలు బిగించేశారు తప్పితే హాస్పిటల్లో వైద్యం మాత్రం ఉచితంగా చేయట్లేదు. లోపలికి వెళ్తే ఓపీ చూసుకోవాలంటే సర్వీస్ ఛార్జీ, లోపల స్కానింగ్ చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి, లోపల రక్త పరీక్ష చేయించుకోవాలంటే డబ్బులు కట్టాలి, మంచం కావాలంటే డబ్బులు కట్టాలి. ఇది ఎక్కడ ప్రభుత్వ ప్రజలు ఆలోచించమంటున్నా. రేపు ఈ 10 మెడికల్ హాస్పిటల్తో పాటుగా మెడికల్ కాలేజీలు మొత్తం అమ్మకానికి పెట్టి ఆయనకి చందాలు ఇచ్చిన వాళ్ళకి, ఆయనకి వాటాదారులకి ఆ హాస్పిటల్ అప్పచెప్తే రేపు హాస్పిటల్ పరిస్థితి ఏంటి? కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటే అని చెప్తున్నాను. మతంతో మాట్లాడండి. సామాన్యుని మీరు ఓట్లేసినప్పుడు సందుల్లో, గొంతుల్లో, బజార్లో మశానాన్ని అట్టుల దగ్గర ఇస్త్రీ బండోడి దగ్గర ఇస్త్రీ బండోడు డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినట్టయితే మసాలా బండోడు ఫ్రీగా వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినప్పుడు ఓట్లు అడుక్కున్నటువంటి పురుగుల బండోడు ఇవాళ వైద్యాన్ని చేయించుకోగలరా? డబ్బులు ఇచ్చని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు మీ అధికార మదం సామాన్యుడి పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ప్రశ్నించేవాడేమో ప్రశ్నించడు. గవర్నమెంట్ విమానాల్లో జనం సొమ్ముతో విమానాల్లో తిరుగుతారు, ముగ్గురు కలిసి హెలికాప్టర్లో తిరుగుతారు. డబ్బులు లేవంటారు. ఏంటి చేస్తాం, ఖజానా ఖాళీ అంటాడు. ఓ పక్షం 2,66,000 కోట్లు అప్పులు చేశాడు ఇప్పటికి. అంటే రాబోయే రోజుల్లో ఇంకెంత చేయబోతున్నాడు? చేసిన అప్పుల్లో ఒక్క 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది కదా. మెడికల్ కాలేజీలు జనానికి సీట్లుండే, 2,000 చిల్లర సీట్లుండే పేదవాళ్ళకి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం దగ్గర ఉండే కదా. ఇవాళ ఈ దివాళా కోరు ప్రభుత్వాన్ని తక్షణం మెడికల్ కాలేజీల అమ్మకాలను నిలుపుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా మొత్తం కూడా 7 నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు అలాగే కార్యకర్త మేము తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంతకం కూడా ప్రజాభిప్రాయం, కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయం ఒక వైసీపీకో లేకపోతే ఒక పార్టీకో చెందిన అభిప్రాయం కాదు, కేవలం ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయానికి మీరందరూ కూడా గౌరవం ఇచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకే పాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ప్రమాణాలు చేసి అవన్నీ కొదిలేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా కథం తొక్కి అందరూ కూడా తమ స్వచ్ఛందంగా ఏ టీడీపీ నాయకుడో, జనసేన నాయకుడో, వైసీపీ నాయకుడో పెట్టిన సంతకాలు కాదు ఇవి. పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయం అన్నమాట. ప్రజల ఆరోగ్యం అలాగే ఎలా అయితే విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు కాలరాయాలనుకుంటున్నారో మీ కూటమి ప్రభుత్వం దయచేసి ఆలోచించి
ఒక్కసారి మీరు ఇచ్చిన ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలి అని చెప్పి 1 కోటి సంతకాలను మేము మా జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తీసుకువెళ్ళి మేమందరం కూడా గవర్నర్ గారికి ఇవన్నీ కూడా ఇవ్వాలనుకుంటున్నాము. అయితే ఇందులో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంతకం స్వచ్ఛందంగా చేసినవి. మీరు కావాలంటే ఒక్కసారి ఏ నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోండి. ఎవరైనా సరే వారి భవిష్యత్తు ఎలానో పెద్దలందరూ ఏమైనా ఆలోచిస్తారు, మా భవిష్యత్తు అయిపోయింది, భావి తరాల వరకు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే మెడికల్ కాలేజ్ అంటే కేవలం ఏదో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మెడికల్ కాలేజీలు కేవలం స్వతంత్రం వచ్చాక 12 మెడికల్ కాలేజీలకి పరిమితమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం మన జగన్ గారు మాత్రమే కొత్తగా సంచలనమై సృష్టిస్తూ ఇంత గొప్ప ఆలోచన చేస్తూ 17 మెడికల్ కాలేజీలను కానీ, హార్బర్స్ కానీ, అలాగే పోర్టులు కానీ, అలాగే ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ సార్ చెప్పినట్టుగా నేను చెప్పేది ఏంటంటే మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోవడం వల్లే ఈరోజు కేవలం ఈ స్థితిలో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే మీరు చేసే ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నిటికీ చరంగీతం పాడి ఈరోజు ఏదైతే ప్రజలందరూ ఇచ్చినటువంటి సంతకాలకు మీరందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఈ వ్యతిరేక విధానాన్ని ఆపు చేసి ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని, విద్యను కాలరాయొద్దని చెప్పి మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన సింహాద్రి రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అవనిగడ్డ శాసనసభ్యులు. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దో గవర్నమెంట్ కింద అట్టిపెట్టమని వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, చంద్రబాబు నాయుడు గారిందేనే మోసం అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. మన పార్టీ వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన దానికంటే ఒక ఇద్దరు గంటా పదంగా చెప్తున్నారు. ఒడ్డే శోభనాద్రస్తారు, 2 ఆయన ఏబి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ నిరంతరం తెలుగుదేశం బతకాలనుకుని కోరుకునే మనుషులు. ఏబి వెంకటేశ్వరరావు గారి లేకపోతే ఒడ్డే శోభనాద్రస్తారు ఏం చెప్తారంటే, అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు అడుగుతుంది. ఆయన అమ్మడు తిరిగే వాళ్ళకి, రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టే వాళ్ళకి కట్టబెడతానికి తప్ప ఇంకొకటి కానే కాదు. మోసం చేస్తున్నారా, మీకు దండం పెడతాను ఆయనకి ఈ మాత్రం చెప్తున్నారు. మెడికల్ కాలేజీలకి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వమే దానికి ఉన్న డాక్టర్లని, అక్కడ ఉన్న జీతాలన్నీ ఇవ్వాలి. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకునేది ప్రభుత్వం, పోగు చేసుకునేది చంద్రబాబు నాయుడు గారి అనునాయుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న పెద్ద మోసం. ఇవాళ పిల్లలకి విద్య, వైద్యం సక్రమంగా అందించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మొదట రాజశేఖర రెడ్డి గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ జనమందరూ గెలిపిస్తామని 1.5 సంవత్సరాల కాలంలోనే అనుకుంటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని, ప్రతి మోసం. ఇవాళ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఇంకోటి కానీ కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులన్నీ ఆయనతో పనిచేసి ఆయనకు అనుకూలంగా ఖర్చు పెట్టే మనుషులకి ఇస్తారు. దాన్ని చేయకోకుండా కాపాడటం కోసం ఈ కార్యక్రమంలో 1 కోటి సంతకాలకి పెట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన పామర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా మన అధ్యక్షుల వర్గంలో కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుత్రులిద్దరు కూడా గల్లీ గల్లీ తిరిగి పేదల రాజ్యం తీసుకొస్తాం, ప్రతి పేదవాళ్ళకి న్యాయం చేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ రోజు మొఖం చాటేసి వైద్య కళాశాలల్ని పప్పు పిల్లల్లాగా అమ్మేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్కి దగ్గర చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ రోజు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒకటి చెప్తారు, తర్వాత మళ్ళీ మారిపోతారు. అపరిచితుడు వస్తాడు, అపరిచితుడు వచ్చి ఏదో మాట్లాడతాడు, మొత్తం ఈ రాష్ట్రాన్ని అందరికీ రాసిచ్చేస్తారనమాట. దానిలో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు నిజంగా ఆ టెండర్ విధానాన్ని చూస్తే 66 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేసి, అంటే ఈయనకి, ఈయన అబ్బాయికి, ఈయన మనవడికి కూడా మేలు జరిగే విధంగా 66 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చేసి మళ్ళీ పైగా కూడా 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం నుంచే వాళ్ళకి జీతాలు ఇస్తారంటారు. ఎంత అన్యాయం చంద్రబాబు నాయుడు గారు! మీరు ఎన్నికల ముందు ఎన్ని మాటలు మాట్లాడారు, ఇదే కోనేరు సెంటర్ లో నిలబడి ఎన్ని వాగ్దానాలు చేశారు, కృష్ణా జిల్లాకి ఎంత మేలు చేస్తారన్నారు. కానీ ఈ రోజు మచిలీపట్నంలో ఇచ్చిన వైద్య కళాశాలను కూడా అమ్మేశారే. మీకు కనీసం అవన్నీ గుర్తురావు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఎన్నికల ముందు మాటలు గుర్తుండవు, ఎన్నికల తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ రోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. అన్ని వర్గాలు కూడా ఈ రోజు పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా తయారైంది. సరే, చంద్రబాబు నాయుడు గారు అట్లా ఉన్నారంటే మీరు ఇక్కడ ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఏం మాట్లాడతారంటే మేము సీట్లు అమ్ముకుంటే నష్టం ఏంటి అంటే, మీరు ఇసుక అమ్ముకున్నట, మీరు సీట్లు వైద్యం అమ్ముకుంటే నష్టం ఏంటి, మీరు మట్టి అమ్ముకున్నట, మీరు అవినీతి చేసినట, అక్రమాలు చేసినట. ఒక్కసారి ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతని గుర్తు తెచ్చుకోండి. ప్రజల బాధ్యత ఇచ్చినటువంటి బాధ్యతని గుర్తెరిగి మీరు కూడా కళ్ళు తెరిచి ఈ మెడికల్ కాలేజీలని కాపాడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఈరోజు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరు నాని గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపుగా 4.5 లక్షల వినతి పత్రాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటాం. మాది ఒకటే డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని మీరు వెంటనే నిర్మించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.